బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కలిసి కాంగ్రెస్ పార్టీలకు ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేయాలని వేసిన పిటిషన్ల మీద విచారణ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేసిండు. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ పార్టీ ఫిరాయించినట్టు ఎసొంటి ఆధారాలు లేవని తేల్చేసిండు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత మీద గురువారం నాటికి స్పీకర్ సారు ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే సుప్రీంకోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునేటట్టున్నది కాబట్టి ఇవాళ ఈ తీరుగా తీర్పిచ్చిండు. ఇక మిగిలిన 5 ఎమ్మెల్యే కడియం శ్రీగారి సారు ఇదివరకు స్పీకర్ సార్ ని కలిసి ఇంకొంత టైం ఇవ్వమని అడిగిండు. ఇవాళనేమో నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు చేసుకోలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, నేను ఇంకా గెలిచిన పార్టీలనే ఉన్నానని స్పీకర్ సార్ కు కాగితం రాసి పంపించిండు. ఇక అటు ఎమ్మెల్యే దానవ్ నాగేందర్ అయితే అసలు స్పీకర్ సార్ ను గెలవనే లేదు కాబట్టి మిగిలిన సభ్యుల మీద నిర్ణయం తీసుకునేందుకు ఇంకొంచెం టైం ఇవ్వని స్పీకర్ సార్ సుప్రీంకోర్టును అడిగే ఛాన్స్ ఉన్నదని అంటున్నారు. మరి ఆ గురువారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేసి ఏం చెప్తుందో తెలియదు కానీ స్పీకర్ నిర్ణయం మీద కారు పార్టీ లీడర్లు మాత్రం బాగానే కోపానికి వస్తున్నారు. ఎందుకు కూర్చున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున హౌస్ లో ఎందుకు కూర్చున్నారు? ట్రెజరీ బెంచెస్ లో మీరు కూర్చోవాల్సింది అపోజిషన్ బెంచెస్ లో కదా. అంటే మాకు టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నామని చెప్పిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు ఇంకా వాళ్ళు ఇంట్లో ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారుగా? వాళ్ళు పోయి వాళ్ళ ప్రజలకు ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళ పిల్లలకి ఏం జవాబు చెప్తారు? వీళ్ళు అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంది. ఇన్నరా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దిక్కు ఎందుకు కూర్చున్నారని అడిగితే బాత్రూమ్ పోయేందుకు దగ్గర ఉంటదని కూర్చున్నామని చెప్పిర్రట. ఎందుకే సంజయ్ అన్న గా ముచ్చట కూడా గిట్లా బయటకు వచ్చి చెప్పుకుంటా ర్యాగింగ్ చేయబడితివి. పాపం వాళ్ళకు బంక బయలు గిట్లా పెట్టిందో ఎట్లనో. డాక్టర్ సాబ్ అయ్యుండి మరి మీరే వాళ్ళ బాధను అర్థం చేసుకోకుంటే ఎట్లా చెప్పురని కొంతమందికి అనిపిస్తుండొచ్చు గాని ఇవాళ స్పీకర్ సార్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఖచ్చితంగా కోర్టులో సవాలు చేస్తాం, పార్టీ మారిన వాళ్ళని మాత్రం విడిచిపెట్టేది లేదంటున్నారు కారు పార్టీ లీడర్లు. ఈ ముచ్చట్ల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ అన్న ఏమంటున్నాడో ఇనుండ్రో పారి. నేను పార్టీ మారిన అనే అభియోగాన్ని కొట్టేస్తూ మళ్ళీ ఈరోజు స్పీకర్ గారు తీర్పు ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు తీర్పుని మేము స్వాగతిస్తూ భవిష్యత్తులో కూడా మేము ఎన్నోసార్లు మీడియా ద్వారా చెప్పడం మేము పార్టీ మారలేదని, అయినప్పుడు కూడా టీఆర్ఎస్ సభ్యులు మా మీద అభియోగం మోపడం జరిగింది. కుల్లం చెప్పిండు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం పార్టీ అసలుకే మారలేదట. అనవసరంగా కారు పార్టీ వాళ్ళే అపార్థం చేసుకుని పార్టీ మారిండని అభియోగాలు మోపిర్రట. ఇవాళ స్పీకర్ సారు దాని మీద క్లీన్ చిట్ ఇచ్చిండని ఖుషిగానే చెప్తున్నాడు గాని మరి ఆ కారు పార్టీలనే ఉన్నట్లయితే 21 తారీఖు నాడు కారు పార్టీ బాసు కేసీఆర్ సారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ లీడర్లతో కలిసి పెట్టబోతున్న సమావేశానికి ఈ ఎమ్మెల్యేలంతా హాజరు పడతారో లేకుంటే మళ్ళా గివే బాత్రూమ్ ముచ్చట్లు చెప్తారో ఏం కథనో చూడాలిగా.